నచ్చే గుణాలను తీసుకుంటాను, నచ్చని గుణాలను వదిలేస్తాను. అలాగే మీరు భవిష్యత్తులో రేపొద్దున యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గో విత్ వన్ కమిట్మెంట్. మీకోసం ఇంతమంది ట్యాక్స్ పేయర్స్ మనీ ఇది, కొన్ని కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్ మనీ ఇది. మనకి యూనివర్సిటీకి వెళ్తే ఈజీగా అన్నీ జరిగిపోతాయి అనుకుంటే మనం కట్టే ఫీజులు తక్కువైనా కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టే చాలా ఎక్కువ. సో ఆ చదివిన చదువుకి మీరు ఎంతో కొంత దేశానికి కానీ సమాజానికి కానీ నిజంగా మీరు చేయగలిగితే రుణం అలాగే తీర్చుకోగలం. నాకు ఇంత అభిమానం ఇస్తే సినిమాల్లో నేను రుణం ఎలా తీర్చుకోగలిగానంటే, సమాజం భయంతో కూరుకుపోయి పిరికితనంతో అందరూ ముడుచుకుపోతే నేను వచ్చి నిలబడి ఇదే వైజాగ్లో దగ్గర నుంచి అన్ని రకాలు ఎందుకు నిలబడ్డానంటే ఇది నా నేల, నా దేశం. నేను ఒకటే అనుకున్నా, నా చెల్లెళ్ళ భవిష్యత్తు ఇది, నా బిడ్డల భవిష్యత్తు ఇది అనుకున్నా, నా తమ్ముళ్ళ భవిష్యత్తు అనుకున్నా. ఓకే, నన్ను తిడతారు, ఇంకోటి చేస్తారు, కానీ గెలుస్తామో లేదో తెలీదు, ఓడిపోవచ్చు. ఓటమికే సిద్ధపడి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అప్పుడే బలంగా పోటీ చేయగలను. మీరు అందరూ కూడా పొలిటికల్గా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. రేపొద్దున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరిగ్గా లేకపోతే తీసి అలాగే పక్కన పడేయండి, హాట్ పొటాటో లాగా. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ భవిష్యత్తు ఎవరు నచ్చలేకపోయినా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే ఇన్ డే టు డే పొలిటికల్ అఫైర్స్. అది మీరు రాజకీయాల్లోకి రావక్కర్లేదు, కానీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. మీరు అది కనుక అది చేయకపోతే మీరు చేతులు ముడుచుకొని ఎంతసేపు మన సోషల్ మీడియాలో మన యాక్టివిజం, మీరు యాక్టివిజం సరిపోదు. సమ్టైమ్స్ యూనివర్సిటీస్ షుడ్ బి బికమ్ షుడ్ చర్న్ ఆన్ గుడ్ ఐడియాలజీస్. లవ్ యూ. అంటే అలాగే మీరు ఐడియాలజీస్ని ఎంప్రెస్ చేసుకునేటప్పుడు మీకు నచ్చిన వ్యక్తి నాలాంటోడు చెప్పినా కానీ, లేదా ఒక కార్ల్ మార్క్స్ చెప్పినా కానీ, ఏ గొప్ప ఐడియాలజీ మీరు చెప్పినా కానీ, యూ పుట్ ఇట్ టు టెస్ట్. మీ జీవితంలో మీరున్న ఈ పర్టికులర్ టైంకి ఈజ్ ఇట్ అప్లికబుల్ ఆర్ నాట్. బ్లైండ్గా గుడ్డిగా ఏ ఐడియాలజీని నమ్మకండి. చెప్పేసి వెళ్ళిపోతారు వీళ్ళు. నేను ఎందుకు ఈ బాధ మీకే చెప్తున్నానంటే, 70ల్లో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకొని, నేను 90స్లో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకుని 80స్లో ఒక బ్యాలెన్స్ లేని ఐడియాలజీస్ని పెట్టుకుంటే ఏం జరుగుద్ది అంటే, ఎంతమంది ఆ మాటలు విని అడవుల్లోకి వెళ్ళి చచ్చిపోయారో నాకు నిజంగా బాధ కలిగింది. They have embraced one ideology which is not applicable. Practical results wrong. అందుకని యూనివర్సిటీస్లో విద్యార్థులు, నాయకులు ఉండొచ్చు, ఐడియాలజీస్ ఉండొచ్చు, పొలిటికల్ పార్టీ తాలూకు అఫిలియేటెడ్ గ్రూప్స్ ఉండొచ్చు. యాజ్ ఈచ్ వన్ ఆఫ్ యూ మేక్ ష్యూర్ వాట్ ఐడియాలజీ ఇస్ ఇట్ వర్త్ టు బి ఎంబ్రేస్డ్. మీరు ముందు చూడాలి, ఒక తరం తర్వాత చూడాలి, 2 తరాల ముందు చూడాలి. సో మేక్ ష్యూర్ వాట్ ఐడియాలజీ యూర్ ఎంబ్రేసింగ్. You embrace an ideology which will uphold dharma,